ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పడక గదిలో నేరుగా అద్దం ఉండటం మంచిదా కాదా? సహజసిద్ధంగా వాస్తుశాస్త్రం అద్దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించింది. అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి అద్దాన్ని మనం తాను మెచ్చిన స్వర్గంలో గనక వినియోగించుకున్నట్లయితే అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి అనే ఉద్దేశంతో అద్దంలో ఆ యొక్క క్రియలను వీక్షిస్తూ ఆనందించటం మంచిది కాదు అనేటువంటి భావనా పరంపరతో పడక గదిలో మంచానికి ఎదురుగా అద్దం పనికిరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని వెనకాల దాగిన పరమార్థం అద్దం లక్ష్మీ స్వరూపం. అందుకే అద్దాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఉత్తర ఈశాన్య మూల ప్రతి గదిలోనూ కూడా ఏర్పాటు చేసుకోవటం వల్ల లక్ష్మీప్రదమైనటువంటి మనోభావాలతో ఆ గృహం లక్ష్మీ కళతో వెళ్ళి విరుస్తుంది సుమా. అలాగే పగిలిపోయినటువంటి అద్దంలో ముఖం చూడకూడదు. గుండ్రంగా ఉన్నటువంటి అద్దాలు ఉపయోగించకూడదు. ఎప్పుడూ కూడాను దీర్ఘ చతురస్రాకారము లేక చతురస్రాకారంలో ఉన్న అద్దాలను మాత్రమే వినియోగించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. సినీ రంగం, టీవీ రంగాలలో కూడాను మేకప్ వేసుకునేటువంటి విధి విధానంలో కూడా గుండ్రటి అద్దాలలో ముఖార విందం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆహభావాలు చెప్పే విధానంలో తేడా కనిపిస్తుంది సుమా. తస్మాత్ జాగ్రత్త అని కూడాను చెప్పినటువంటి వాస్తు సూత్రం ఉంది. ఎప్పుడూ కూడా అద్దంలో అందం కాదు కావలసింది, మనం చూసుకునేటువంటి ఆ ప్రతిబింబంలో మరింత అందాన్ని ఇనుబడింపజేసుకోవడానికి వినియోగించాలి. కాబట్టి గుండ్రటి అద్దాలు మాత్రం వాస్తుశాస్త్రరీత్యా వినియోగించకూడదు. దీర్ఘ చతురస్రాకారము, చతురస్రాకారం కలిగిన అద్దాలనే వినియోగించాలి. అది కూడా మీ పడక గదిలోని పడక మంచానికి వెనక భాగాన అందంగా అద్దాన్ని అమర్చటం మంచిది కాదు. అలాగే పడక గదిలో ఎదురుగా కూడాను అద్దం ఉండకూడదు. తూర్పు ఈశాన్యం లేక ఉత్తర ఈశాన్యంలో అద్దాన్ని అమర్చండి. అప్పుడే మీకు సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలుగుతుంది. సర్వవిధ సంపత్తులతో మీరు జీవితాన్ని గడుపుతారు. ఇంకొక విషయం ఏంటంటే, మీ డైనింగ్ టేబుల్ కూడాను గుండ్రంగా ఉండకూడదు. డైనింగ్ టేబుల్ గుండ్రంగా ఉంటే మీరు ఎవరినైనా అతిథిని పిలిచినప్పుడు వాళ్లకు భోజనం పెట్టడం గురించే ఎక్కువ ఆలోచిస్తారు, కానీ మీ ఆహారాన్ని గురించి మీరు ఆలోచించరు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కూడా. అందుకే డైనింగ్ టేబుల్ కూడా వాస్తురీత్యా దీర్ఘ చతురస్రాకారం లేక చతురస్రాకారంగానే ఉండాలి. ఇవన్నీ వాస్తు నియమాలు. మరి వీటిని పాటిస్తే అదృష్టం మీ చెంత ఉంటుంది. అదృష్టం మీ వెంట, వాస్తు మీ చెంత. అది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాంప్రదాయం చెంత.